డైలీ టేస్ట్ ది డైలీ. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? వైసీపీ నుంచి బయటకొచ్చాక భారీ వ్యూహంతో రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సమాయత్తమవుతున్నారా? ఒకవేళ పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తే ఏ పార్టీలోకి వెళ్తారు? ఆయన తిరిగి వైసీపీలో చేరుతారా, లేక జనసేన కండువా కప్పుకొని కూటమిలో చక్రం తిప్పుతారా? అసలు విజయసాయి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడు? మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజకీయ భవిష్యత్తుకు మళ్లీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో విజయసాయిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన భారీ విరాళం ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా రెడ్డి వెల్ఫేర్ బిల్డింగుకు తానే 2.5 కోట్ల రూపాయలతో నిర్మిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు అవసరం బట్టి పొలిటికల్ రీ ఎంట్రీ ఉంటుందని సభావేదికగా ప్రకటించారు. తానైతే ప్రస్తుతానికి ఏ పార్టీలో లేనని స్పష్టం చేసిన విజయసాయిరెడ్డి భవిష్యత్తులో క్రియాశీలక పాత్ర పోషిస్తానని చెప్పుకొచ్చారు. అయితే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల ఆహ్వానాన్ని ఆయన కొట్టిపారేశారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ తనకు 2 దశాబ్దాల స్నేహం ఉందని చెప్పుకొచ్చారు. దాంతో ఆయన జనసేనలో చేరొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇక 2016 నుంచి 2022 మధ్యలో 2 సార్లు వైసీపీ తరఫున రాజ్యసభ ఎంపీగా పనిచేశారు విజయసాయిరెడ్డి. ఆ తర్వాత వైసీపీ ప్రధాన కార్యదర్శిగా, టీటీడీ బోర్డు సభ్యుడిగాను సేవ చేశారు. అటు రాజ్యసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ప్రాతినిధ్యం వహించారు. అప్పట్లో వైసీపీలో విజయసాయిరెడ్డిని నెంబర్ 2 లీడర్గా అందరూ చెప్పుకునేవారు. కానీ రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయాక జగన్తో వచ్చిన గ్యాప్తో 2025లో వైసీపీకి రిజైన్ చేశారు. ఆ తర్వాత అవసరమైతే కొత్త పార్టీ పెడతానంటూ ప్రకటించి మళ్లీ సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గం కార్యక్రమంలో ఏడాది తర్వాత ప్రత్యక్షమైన విజయసాయిరెడ్డి అవసరం బట్టి రాజకీయాల్లోకి వస్తానని తన మనసులో మాట చెప్పడం ఇప్పుడు మళ్లీ పొలిటికల్ సర్కిల్స్లో హీట్ పెంచింది. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తన అమితమైన ప్రేమను చూపించి స్నేహాన్ని ప్రకటించడంతో ఈ చార్టెడ్ అకౌంట్ మళ్లీ రీ ఎంట్రీతో కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారని ప్రచారం జరుగుతోంది. నిజానికి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర ప్రాంతంలో మంచి అనుబంధం ఉంది. ఆయన 2016లో రాజ్యసభ సభ్యుడు అయ్యాక విశాఖకు షిఫ్ట్ అయ్యి అక్కడి నుంచే దాదాపు 6-7 ఏళ్లు వైసీపీ రీజనల్ ఇన్ఛార్జిగా పనిచేశారు. ఒక దశలో ఆయన విశాఖ ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారు. అయితే 2022లో ఆయనను పక్కన పెట్టి వైవి సుబ్బారెడ్డిని ఇన్ఛార్జిగా చేశారు. ఆ తర్వాత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. దాంతో ఈ ఏడాది జనవరిలో వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. చాలా కాలం మౌనంగా ఉన్న మాజీ ఎంపీ ఉత్తరాంధ్ర నుంచే రాజకీయ ప్రకటన చేశారు. అంతేకాకుండా శ్రీకాకుళంలో ఒక సామాజిక వర్గం భవనానికి నిధులు ఇస్తానని చెప్పడం ఉత్తరాంధ్ర మీద ఆయన మక్కువ చూపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన ఉత్తరాంధ్ర నుంచి పోటీకి దిగే ఆలోచనతోనే ఉత్తరాంధ్ర నుంచి ఈ ప్రకటన చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది. గతంలో 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన మాజీ ఎంపీ మరోసారి లోక్సభకు పోటీ చేసి పార్లమెంటుకి వెళ్లాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటన రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీతో తెగతెంపులు చేసుకున్న విజయసాయిరెడ్డి ఏపీలో కూటమి పార్టీల అధినేతలతో పాటు కేంద్రంతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన, టీడీపీ, బీజేపీలో ఎవరితో జత కలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే విజయసాయిరెడ్డి వ్యూహం ఏంటన్నది మాత్రం మరికొద్ది రోజుల్లో బహిర్గతం అవుతుందని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.